జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శరన్నవరాత్రులలో మహాశక్తి స్వరూపమైనటువంటి కాశీ విశాలాక్షి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవిస్తున్నాము. అలాగే నవదుర్గల నామాలను జపిస్తూ దశమహావిద్యలు అమ్మవార్ల గురించి తెలుసుకుంటున్నాము. ఇది మన పూర్వజన్మ సుకృతం. ఎంతో అదృష్టం ఉంటే గాని ఇంత పద్ధతిగా శరన్నవరాత్రులు మనము సద్వినియోగం చేసుకోలేమన్నమాట. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో ఈ విధంగా జరుగుతోంది. ఇక నిన్న నవదుర్గలకు భక్తుల గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది. ఈ రోజు దశమహావిద్యలకు భక్తుల గోత్రనామాలతో పూజలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. ఇక రేపు మనకు నవరాత్రులలో చిట్ట చివరి రోజు మహర్నవమి, అత్యంత విశేషమైనటువంటి రోజు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః అని అష్టమి, నవమి, చతుర్దశి ఈ రోజులలో చండీ హోమం చేయటం చాలా విశేష ఫలప్రదం. అందులో కాశీలో చేయడం జరుగుతోంది. గోత్రనామాలు ఎవరైనా పంపించని భక్తులు ఉంటే చక్కగా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. మీ గోత్రనామాలు చిరునామా 9951499444 అనే నెంబర్కి పంపించండి. రేపు మహర్నవమి సందర్భంగా భక్తుల గోత్రనామాలతో చండీ హోమము, పూర్ణాహుతి చేయటం జరుగుతుంది. దాంతో ఈ యొక్క నవరాత్రుల యొక్క కార్యక్రమాలన్నీ కూడా కాశీలో, భూలోక కైలాసమైనటువంటి కాశీలో పూర్తవుతాయని భక్తులకు తెలియజేస్తూ, ఇక ఈ రోజు మనము దశమహావిద్యలలో చిన్నమస్తా అమ్మవారి గురించి తెలుసుకోబోతున్నాం. అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. చాలా విశేషం. ఈ నామాన్ని జపించండి. ప్రతిరోజు కూడా ఒక 108 సార్లు జపించండి. రేపు తప్పకుండా జపించండి. చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ అమ్మవారి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దశమహావిద్యల గురించి అన్ని కూడా క్లుప్తంగానే తెలియజేస్తూ రావటం జరుగుతోంది. నిన్న భైరవి అమ్మవారి గురించి తెలియచేయడం జరిగింది. ఇక చూడండి, దశమహావిద్యలలో చిన్నమస్తాదేవి అత్యంత రహస్యమైనది, చాలా శక్తివంతమైనది, భయంకర రూపమైనది. అమ్మవారు చిన్నమస్తాదేవి అంటే భయంకర రూపం అమ్మవారి స్వరూపం. కానీ పరమ కరుణామయి. అమ్మవారు పరమ కరుణామయి, అత్యంత కరుణతో భక్తులను అనుగ్రహించే చల్లని తల్లి చిన్నమస్తాదేవి. అమ్మవారి పేరు చిన్నమస్తాదేవి. ఇక చూడండి, చిన్నమస్తా అమ్మవారి స్వరూపం ఎందుకు భయంకరంగా ఉంటుందంటే, అమ్మవారు తన శిరస్సును తానే నరికి చేతిలో పట్టుకొని ఆ తల నుండి ప్రవహించే 3 రక్త నదులను తన 2 సహచర దేవతలకు, డాకిని, వారుణి, అలాగే తాను కూడా తాగుతున్న రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారు తన తలను తనే నరుక్కొని డాకిని, వారుణి అనే దేవతలకు కూడా ఆ రక్తాన్ని తను కూడా త్రాగుతుంది. మొత్తం 3 త్రాగుతూ ఉంటారన్నమాట. అలా ఉంటుంది, అలా దర్శనమిస్తుంది చిన్నమస్త. తన తల తనే నరుక్కుంది కాబట్టి చిన్నమస్తాదేవి అని అమ్మవారికి పేరు వచ్చిందనమాట. ఈ రూపం ఏం తెలియజేస్తుందంటే, జీవితం, మరణం మరియు అమృత రహస్యాన్ని సూచిస్తుంది. జీవిత మరణ అమృత రహస్యాన్ని సూచిస్తుంది చిన్నమస్తాదేవి. చిన్నమస్త అంటే అహంకారాన్ని నరికినది అని అర్థం. అహంకారాన్ని నరికినది అని అర్థం. ఆమె రూపం శక్తి యొక్క స్వరూపమైన సమర్పణ, త్యాగం, బలిదానంను బోధిస్తుంది. ఇక చిన్నమస్తాదేవి నమః అనే నామ జపం చేయటం వల్ల, ఆరాధన వల్ల ఎటువంటి ఫలితాలు మనకు సంభవిస్తాయంటే, లభిస్తాయంటే, అహంకార నిర్మూలనం అవుతుంది. మనసులోని అహంకారము, గర్వము, కోపము, కామం వంటి నాశనకరమైన భావాలు క్రమంగా లయమైపోతాయి చిన్నమస్తాదేవి నమః అనే నామజపం చేయడం వల్ల. ఇక ఆ నామజపం చేసే వాళ్ళకి నేను అనే భావం కరిగి తల్లి కృపతో శివశక్తి ఐక్యం అనుభూతి వస్తుంది. శివశక్తి ఐక్యం అనుభూతి లభిస్తుంది. ఇది ఆధ్యాత్మిక పరిణతి. ఇక మరణ భయాన్ని దూరం చేస్తుంది చిన్నమస్తాదేవి. జననం మరణం అనే చక్రం రహస్యాన్ని గ్రహించడానికి బలమైన ఆధ్యాత్మిక దృష్టి లభిస్తుంది. ఈ అసలు సంసారం అంటే ఏమిటంటే, ఈ జనన మరణ చక్రంలో జీవుడు పడటమే సంసార చక్రం. సంసారం అనగానే భార్య, పిల్లలు, వారి పోషణ,
వారి అభివృద్ధి ఇవన్నీ అనుకుంటారు. ఇది కూడా సంసారమే. కానీ అసలైన సంసార చక్రం ఏమిటంటే పుట్టటము మరణించటము, పుట్టటము మరణించటము, ఇలా అనేక కోటాను కోట్ల జన్మలను మనం పొందుతూ ఉన్నాము. దాన్ని జనన మరణ చక్రము అని అంటారు. ఆ జనన మరణ చక్రం నుండి మనల్ని బయటపడేసే తల్లి చిన్నమస్తాదేవి. భక్తితో ఒక 11 సార్లైనా ప్రతిరోజు ఈ నామాన్ని జపం చేయండి, చాలా విశేషం. ఇటువంటి భయంకరమైనటువంటి బాధల నుండి బయటపడేస్తుంది మనల్ని. సామాన్యమైన బాధ కాదు. జనన మరణ చక్రంలో పడటం, సముద్రంలో పడటం, అందులో నుంచి రక్షింపబడటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ తల్లి అనుగ్రహంతో అది జరుగుతుంది. మనం ఉదాహరణకి సముద్రంలో ఇరుక్కున్నాం అనుకోండి, మనం బయటికి రాగలుగుతామా? సముద్రంలో మునిగిపోవడం తప్పించి. పోనీ ఈత కొట్టగలమా? సముద్రాన్ని ఈదగలుగుతామా? మామూలు ఈ సముద్రాన్నే మనం ఈదలేము, ఇక సంసార సాగరాన్ని ఈదగలమా? సంసార సాగరం అంటే పుట్టటం మరణించటం, పుట్టటం మరణించటం. ఆ సాగరం నుండే బయటపడేస్తుందంటే ఈ చిన్న చిన్న బాధలు ఎంత అమ్మవారికి చాలా చిన్నవి. మనం ఈ ఇహంలో పడేటటువంటి కష్టాలు ఉన్నాయి చూసారా, రుణ బాధలు, అనారోగ్య బాధలు, మానసిక చింతలు మొదలైనవన్నీ చాలా చిన్నవన్నమాట అమ్మవారికి. కాబట్టి చిన్నమస్తాదేవి అయిన మహా అనే నామజపాన్ని చేస్తూ ఉండండి. ఈ నవరాత్రులలోనే కాదు, ఆ తర్వాత కూడా దశమహావిద్యల నామాల్ని మీరు జపించాలని నేను మీకు ఇంత వివరంగా వీడియోల్ని తీసి పంపిస్తున్నాను అమ్మ దయతో, విశాలాక్షి అమ్మవారి అనుగ్రహంతో. ఇక సాధకుడికి జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటి ఉన్నత స్థితి కలుగుతుంది, ఉన్నత స్థితికి చేరుకుంటాడు. కుండలిని జాగరణ, చిన్నమస్తా ఉపాసన కుండలిని శక్తిని ఉద్దీపన చేస్తుంది. ఆ శక్తి హృదయం నుండి సహస్రార చక్రం వరకు పైకి ఎగసి పరమానందాన్ని ప్రసాదిస్తుంది, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. యోగ సాధన చాలా విశేషమైంది. కుండలిని శక్తిని కదిలించటం, దాన్ని ఒక్కొక్క చక్రం నుండి పైకి తీసుకొని వెళ్లి సహస్రారానికి చేర్చడం, ఇదొక అద్భుతమైనటువంటి యోగ సాధన. సాధనలు అనేక ఉన్నాయి, మనం ఆగిపోకూడదు. ఒక్కొక్క సాధనల్ని తెలుసుకుంటూ ఆ సాధనల్ని అనుష్ఠానం చేస్తూ బ్రహ్మానందాన్ని అనుభవించాలి. చిన్న చిన్న ఆనందాల దగ్గర ఆగిపోకూడదు. అద్భుతమైనటువంటి బ్రహ్మానందానుభూతిని పొందినప్పుడే ఇంతటి విలువైన ఈ శరీరాన్ని పొందిన దానికి సార్థకత. ఒక వేరే ప్రాణులు, ఇతర ప్రాణులు ఏవి కూడా ఈ సాధనలు చేయలేవు కదా. ఇప్పుడు మనకు కనిపించేటటువంటి, బయట కనిపించేటటువంటి అనేక ప్రాణులు ఉన్నాయి కదా, అవేవి కూడా ఇటువంటి గురువు గారి మాటలు వినలేవు, విన్నా అవి సాధనలు చేయలేవు. కాబట్టి మనిషికి మాత్రమే, మనకు మాత్రమే ఉంది అనేక అద్భుతమైనటువంటి సాధనలు చేసేటటువంటి అద్భుత అవకాశం. కాబట్టి ఆ శక్తి హృదయం నుండి సహస్రార చక్రం వరకు చేరి పరమానందాన్ని ప్రసాదిస్తుంది. ఇది సాధకునికి భౌతిక ఆధ్యాత్మిక శక్తుల సమన్వయం కలగజేస్తుంది. మొత్తం మనకుండేటటువంటి అన్ని కష్టాలను తొలగిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు చిన్నమస్తాదేవి అయిన మహా అనే నామజపం. ఈ దశమహావిద్యలలో అన్ని కూడా విశేషాలే. ఏ దేవి నామజపం చేసినా కూడా తొందరగా అనుగ్రహం కలుగుతుంది. భగవన్ నామ జపం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొత్తం అనారోగ్య బాధలు ఉన్న వాళ్ళు ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. వివాహం కాని వాళ్లకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ దశమహావిద్యల నామాల్ని జపించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇగో ఇన్ని గొప్ప గొప్ప సిద్ధులే కలుగుతూ ఉంటే సహస్రారంలోకి, ఆ మూలాధార చక్రం నుండి ఆ కుండలిని శక్తి కదిలి సహస్రారంలోకి చేరడం అంటే అది చిన్న విషయం కాదు. అదే అనుగ్రహిస్తోంది తల్లి. ఇవన్నీ ఏముందండి, చాలా చిన్నవన్నమాట ఆ తల్లికి. కాబట్టి భయంకర శక్తులపై విజయం లభిస్తుంది. భయంకర శక్తులు మన దగ్గరికి రావు. మరణం, వ్యాధి, శత్రువులు, దురదృష్టం అన్నింటిపై జయం లభిస్తుంది. జ్ఞానప్రాప్తి కలుగుతుంది. చిన్నమస్తాదేవిని సేవించిన వారికి మహాజ్ఞానం లభిస్తుంది. బోధనా శక్తి, తత్వ వివేకం లభిస్తాయి. ఇది వేదాంత సారము. ఇక భక్తుని సత్యనిష్టపై ఆధారపడి 2 రకాల ఫలితాలు ఇస్తుంది చిన్నమస్తాదేవి. ఒకటి భోగం అంటే సుఖ సంపదలు, శక్తి, ఆయురారోగ్యాలు, కీర్తి లభిస్తుంది చిన్నమస్తాదేవి నామ జపం వల్ల, అమ్మవారిని ధ్యానించడం వల్ల. మీకు అమ్మవారి ఫోటోలు కూడా పంపిస్తున్నా, మీరు గమనిస్తున్నారో లేదో మరి. అమ్మవారి ప్రవచనం తెలియజేసిన తర్వాత ఆ దేవి యొక్క
ఫోటోలు కూడా పంపిస్తున్నాను. ఇక అత్యంత దుర్లభమైంది, మనుష్య శరీరాన్ని పొందిన తరువాత తప్పకుండా పొందవలసినది అయినటువంటి మోక్షాన్ని కూడా చిన్నమస్తాదేవి అనుగ్రహిస్తుంది అని భక్తులకు తెలియజేస్తూ, చిన్నమస్తా అమ్మవారిని ధ్యానించటం, సేవించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇది గూఢమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గము, భక్తి మార్గము, తంత్ర మార్గము. ఆమెను ఆరాధించిన వారు భోగము మోక్షము రెండూ పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ, అమ్మవారి నామ జపం స్త్రీ పురుషులందరూ చేయవచ్చు. భక్తితో అమ్మవారి నామ జపాన్ని చేయండి. చిన్నమస్తాదేవి అయి నమః, చిన్నమస్తాదేవి అయి నమః. ఒక్కొక్క నామం తీసుకోవటం, ఒక సహస్రం జపించటం. శుక్రవారం వచ్చిందనుకోండి, ఒక 1000 సార్లు జపం చేసుకోవాలి. కుదరకపోతే 108 సార్లు. ఇవన్నీ అసలు ఒక్కసారి జపించినా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అటువంటి నామాలు ఇవన్నీ కూడా దశమహావిద్యల నామాలు అని భక్తులకు తెలియజేస్తూ, చక్కగా అందరం సాధనలు చేద్దాం. విలువైనటువంటి ఈ మనుష్య జన్మను సార్థకం చేసుకుందాం. మన కష్టాలు ఏమిటండి? ఇటువంటి అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి దేవతల నామాలు మన చెంత ఉండగా మన కష్టాలు ఏమిటి? రామదాసు కూడా అదే అంటారు కదా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనయుండగా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఇంతమంది దేవతలు, అంతా ఒకటే స్వరూపం. అటువంటి దేవతల నామాల్ని జపించడం వల్ల ఎటువంటి కష్టాలైనా, సమస్యలైనా, బాధలైనా తొలగిపోతాయి, బ్రహ్మానందం కలుగుతుంది అని భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే, ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. చిన్నమస్తాదేవి ప్రసాద సిద్ధిరస్తు. కాలభైరవ స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ, రేపు నవమి చిట్ట చివరి రోజు చండీ హోమం పూర్ణాహుతి చేయడం జరుగుతోంది. మీ అందరి మనస్సులు కాశీ మీద లగ్నం చేసి ఉంచండి. రేపటితో మన యొక్క ఈ నవరాత్రుల కార్యక్రమం అత్యద్భుతంగా, వైభవంగా పూర్తవుతుంది అని భక్తులకు తెలియజేస్తూ, ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ సంతోషిస్తారు, ఆనందిస్తారు, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. చిన్నమస్తాదేవి అయి నమః అనే నామ జపాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు జపిస్తారు అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.